అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇండికేటర్లోనే వచ్చినాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 420 హామీలు నెరవేర్చే వరకు వెంటాడతామని అల్టిమేటం జారీ చేశారు. కాకి కార్డుల రూపంలో ప్రజలకు కార్డులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ హామీలు అమలయ్యాయా లేదా నేరుగా ప్రజల్లోకి మాట్లాడి తెలుసుకున్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలు బయటపడుతున్నాయని ఎర్రబెల్లి విమర్శించారు. ఇక కేసీఆర్ పాలనలో అడగకుండానే చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఆయన ఇబ్బంది ఉంటుందని కళ్యాణ లక్ష్మి ఆ రోజు ప్రవేశపెట్టాడు. దాన్ని ఈయన మాయ మాటలు చెప్పి తులం బంగారం ఇస్తారని చెప్పి ప్రజల మోసం చేసి ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు పెళ్లిని చేసుకోవద్దు, ఒక నెల రోజులు ఆగండి, తులం బంగారం వస్తారని మోసం చేశాడు. 2 ఏళ్ళు అయితే రైతులకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయ్యేది తీరుగా రైతు భరోసా రైతు బంధు కార్యక్రమం ప్రవేశపెట్టాడు. దాన్ని మోసం చేశాడు. 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చాడు, అది బాకీ పడ్డది. మహిళలకు ఎన్నో కార్యక్రమం చేస్తానని 2500 ఇస్తానని చెప్పి అది మోసం చేసి ఇంతవరకు 2 ఏళ్ళు అయింది. దాన్ని కూడా మహిళలకు బాకీ పడ్డది. పాపం ముసలోళ్లకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇయ్యంటిగా ఆడ 200 ఇస్తే ఈయన 2000 చేశాడు. దాన్ని 4000 చేస్తా అని అది మోసం చేశాడు. ఇట్లా పిల్లలకు స్కూటీలు ఇస్తాను అది మోసం చేశాడు. ఇలా రైతు భరోసాని పెట్టి అది కూడా మోసం చేశాడు. రుణమాఫీ కూడా సగం అయింది, సగం కాలేదు. అన్ని తీర్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా మోసం చేశాడు. గ్రామాల అభివృద్ధి మొత్తం శూన్యం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఇల్లంద శ్రీ రాజరాజ